మనకి ఇండియాలో చూస్తే ఎక్కువగా ఫ్యామిలీ ఇన్వాల్వ్‌మెంట్ కూడా ఉంటుంది అన్ని డెసిషన్ మేకింగ్‌లో. సో, ఇట్స్ ఎ పర్సనల్ చాయిస్ వెదర్ ఇట్ ఈస్ ఇండివిడ్యువల్ ఆర్ ఫ్యామిలీ. నేను అలా వెళ్ళాలనుకుంటున్నాను అని అన్నప్పుడు పేరెంట్స్ సపోర్ట్ చేయడం కానీ, లేదు చదువుకొని వచ్చేయి అని కొంతమంది అంటారు. ఇక్కడే అంటే ఫర్దర్ స్టడీస్‌కి వెళ్ళండి బట్ బ్యాక్ వచ్చేసేయండి అని. అవును. కొంతమంది ఓకే. వెళ్లి సెటిల్ అవ్వండి. బికాజ్ అంటే ఇంత చదువుకున్న తర్వాత అంటే దే కెనాట్ స్టాప్ ద కిడ్ గోయింగ్ అంటే ఫర్దర్ స్టడీస్ కదా! సో, ఇలా. బట్ మీరన్నట్టుగా యెస్. అంటే ఆ పర్సనల్ చాయిస్ వల్ల కొన్ని లూజ్ అవుతూ ఉంటారు వాళ్ళు. నమస్కారం. నేను మీ డాక్టర్ చిన్నమయ్య లంజిరెడ్డిని. గ్రాడ్యుయేట్స్ సమస్యల పరిష్కారానికి మీ గొంతుకనే వస్తున్నాను. మీ మద్దతు నాకు అందించి నా అభ్యర్థిత్వాన్ని బలపరిచి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ప్రార్థిస్తున్నాను. భారత్ మాతాకి జై. అంటే బ్యాక్ వచ్చి పేరెంట్స్ అంటే ఇప్పుడు వీసా ఇష్యూస్ వల్ల రాలేకపోవడము, కొన్నిసార్లు పేరెంట్స్ చనిపోయినప్పుడు కూడా రాలేకపోవడము. ఇలా అంటే వాళ్ళకి రావాలని ఇంట్రెస్ట్ లేదని కాదు, రావాలనుకుంటారు. బట్ ఇక్కడికొచ్చిన తర్వాత వెళ్ళాలా లేదా? సో, అంటే అది కొంచెం బాధాకరమైన విషయం. ఎవరైనా ఫ్యామిలీలో లూజ్ అయినప్పుడు అలా రాలేకపోవడము అనేది. అండ్ వాళ్ళు అక్కడుండి కూడా వాళ్ళు అక్కడ ఉంటారు ఫిజికల్‌గా కానీ మొత్తం వాళ్ళ ప్రెజెన్స్ అంతా ఇక్కడే ఉంటుంది. ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటారు. సో, అంటే ఇప్పుడు మీరన్నట్టుగా ఎవరైతే మీ ఫాదర్ లాంటి వాళ్ళు, గురువుగారు లాంటి వాళ్ళు అని అన్నారో కొన్ని థింగ్స్ అగ్రీ చేయొచ్చు. ఎందుకనంటే ఇప్పుడు ఏజ్ డిఫరెన్స్ అంటే ఇప్పుడు వెళ్ళే టీనేజర్స్ ఏమనుకుంటారు, లేదు నేను వెళ్ళాలి, నా ఫ్రెండ్స్ అందరూ వెళ్తున్నారు, నేను వెళ్ళాలి, ఎక్స్‌ప్లోర్ చేయాలి, నేను ఇక్కడ ఉండను, ఇక్కడ చదువుకోను అనేది వాళ్ళది. మిడ్ ఏజ్‌కి వచ్చేసరికి ఓకే. లెట్ దెమ్ గో ఎక్స్‌ప్లోర్ అండ్ దెన్ ఈవెంచువల్‌గా వాళ్ళు అన్ని లెర్న్ చేసినప్పుడు దే విల్ కమ్ బ్యాక్ అనేది మిడిల్ ఏజ్ గ్రూప్. ఇంకా పేరెంట్స్ ఏజ్డ్ అయిపోయిన తర్వాత అంటే వాళ్ళు ఏజ్డ్ అయిపోతున్న కొద్దీ కొంచెం డిపెండెన్సీ పెరుగుతుంది. వాళ్ళు ఆశిస్తారు అంటే రావాలి మా దగ్గరికి అనేది. వాళ్ళది తప్పేమి లేదు వాళ్ళ ఆలోచనలో. కాకపోతే వీళ్ళకి కుదురుతుందా లేదా? వాళ్ళు ఎలాంటి బిజీ లైఫ్ స్టైల్‌లో ఉన్నారు అంటే ఈ ఈ హోల్ లైఫ్ స్టైల్ ప్రొసీజర్‌లో ఎవరిని మనం తప్పు పట్టలేం. అనంటే దట్ ఈస్ అన్ ఇండివిడ్యువల్ చాయిస్ అని నా ఒపీనియన్. కరెక్ట్. అబ్సల్యూట్‌లీ కరెక్ట్. అంటే ఒకటి ఇప్పుడు ఆర్థికంగా అన్ని రకాలుగా ఉన్నవాళ్ళు అక్కడికి వెళ్లి చదువుకోవడం, అక్కడ ఇన్‌కమ్ లేకపోయినా వెనకాల నుంచి బ్యాక్ సపోర్ట్ ఉంటుంది కాబట్టి దట్ ఈస్ అబ్సల్యూట్‌లీ ఫైన్. కానీ ఎవరైతే లోన్‌ల మీద పెడతారో, వీళ్ళకున్న ఆస్తులు కూడా బ్యాంక్‌లో కుదవబెట్టి మరీ లోన్ తీసుకొని వెడతారో, అక్కడ ఉద్యోగాలు కూడా చేసుకునే పరిస్థితి లేనప్పుడు డెఫినెట్‌గా ఫైనాన్షియల్‌గా, మెంటల్‌గా ఫ్యామిలీ కూడా దూరం అయిపోయి, మోరల్‌గా చాలా డిసప్పాయింట్ అయిపోయే సిట్యుయేషన్స్ ఉన్నాయి కాబట్టి, ఒకటికి 2 సార్లు ఆలోచించి అడుగు బయట పెట్టడం, దేశానికి అడుగు బయట పెట్టడం అనేది చేస్తే బెటర్ ఏమోనని పర్సనల్లీ యాస్ ఎ మదర్‌గా నేను అనుకుంటున్నాను. డెఫినెట్‌లీ ఐ అగ్రీ విత్ యూ. యాహ్! ఎందుకనంటే దే హావ్ టు థింక్ వన్స్, ట్వైస్ అండ్ దెన్ పేరెంట్స్‌ని కూడా కలుపుకొని వాళ్ళు ఏమనుకుంటున్నారు. అండ్ అక్కడే సెటిల్ అవ్వాలని లేదు. అక్కడ చదువుకొని ఫర్దర్ స్టడీస్ మళ్ళీ బ్యాక్ రావచ్చు. బట్ ఈచ్ ఇండివిడ్యువల్ ఫ్యామిలీకి ఆ పర్సన్‌కి ఎంత ఫైనాన్షియల్ కేపబిలిటీస్ ఉన్నాయి, హౌ ఫార్ దే కెన్ స్ట్రెచ్ అనేది వాళ్ళు డెఫినెట్‌గా చూసుకోవాలి. అంటే వాళ్ళకి తలకు మించిన భారంలో వెళ్ళి ఇబ్బంది పడిపోయి ఇప్పుడు మీరన్నట్టు డిసప్పాయింట్ అయిపోయి డిప్రెషన్‌కి గురయ్యి ఆ స్ట్రెస్ ఉంటుంది వాళ్ళకి, ఆ ప్రెషర్ ఉంటుంది స్టూడెంట్‌కి. నేను ఏదో ఒకటి చేసి మళ్ళీ ఆ లోన్ కట్టాలి, వెనక్కి పంపించాలి అని అనుకున్నప్పుడు ఇలాంటివి వాళ్ళు చేస్తూ ఉంటారు. పార్ట్ టైమ్ జాబ్స్ కానివ్వండి అలా. సో, అలా అంటే అందరూ ఇప్పుడు 100 పీపుల్ చేస్తా ఉంటే 100 పీపుల్ దొరుకుతారని మనం అనలేము. సో, మేబీ ఒకళ్ళిద్దరు దొరికినా కూడా వాళ్ళేంటి అనంటే మేబీ దే కెన్ గివ్ అంటే ఎలా రకరకాలుగా నేనొక్కడినే కాదు, నేనొక్కదాన్నే కాదు, ఇంకా రకరకాల మా ఫ్రెండ్స్ కూడా ఇలా వర్క్ చేస్తున్నారని వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు అది వాళ్ళు అంటే మీ దగ్గర దాకా కూడా వస్తుంది మిమ్మల్ని డిపోర్ట్ చేయడానికి. సో, చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలి అనేది కరెక్ట్. ఎందుకంటే మన ఇండియాలోలా కాదు కదా! లాలో ఉన్న లూప్ హోల్స్‌ని పట్టుకొని బయటకొచ్చేయడానికి. సో, అమెరికా లా ఈస్ సో స్ట్రిక్ట్. వాళ్ళు చాలా పద్ధతిగా ఫాలో అయిపోతారు దాన్ని. ఎవరో వచ్చి మనల్ని కాపాడతారని అనుకుంటే అయ్యేవి కావవి. ఇంత కష్టపడి అక్కడికెళ్ళి జ్యుడిషియరీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏదో ప్రాబ్లమ్ వచ్చింది అని అనుకుంటే మళ్ళీ లైఫ్ అంతా స్ట్రగుల్ అవ్వాలి. దట్స్ ట్రూ. ఇప్పుడు నేను యూట్యూబ్‌లో చూస్తానంటే 20,00,000 ఉద్యోగాలు పోయాయి అనేది వీడియోలు చాలా మంది చేసేస్తున్నారు. మన వాళ్ళు అక్కడ ఉన్నవాళ్ళు ఎన్ఆర్ఐలు. ఇస్ ఇట్ ట్రూ అండి? నిజంగా 20,00,000 ఉద్యోగాలు పోయాయా? పోతే ఎందుకు పోతాయి సడెన్‌గా? అంటే ఇట్ ఈజ్ ఒకే రోజు పోవడం కాదు. ఇట్స్ ఎ ప్రాసెస్. ఇప్పుడు మనం పాస్ట్ 2 ఇయర్స్ నుంచి చూసుకుంటే మార్కెట్ కండిషన్స్ అంత బాగోలేవు. అంటే పాండమిక్‌లో ఏంటి అనంటే ఎక్కువగా హైర్ చేసేసుకున్నారు వాళ్ళు. సో, ఇప్పుడు కట్ డౌన్ ప్రాసెస్ అనమాట. సో, దానికి అండ్ దెన్ ఇప్పుడు ఇంతకుముందు వర్క్ ఫ్రమ్ హోమ్ ఎక్కువగా ఉండేది. ఇప్పుడు అట్‌లీస్ట్ ట్వైస్ ఎ వీక్, 3 టైమ్స్ ఎ వీక్ రమ్మంటున్నారు ఆఫీస్‌కి. సో, ఎక్కువగా హైర్ చేసుకున్న వాళ్ళని దే వాంట్ టు లే ఆఫ్. రైట్.
కట్ అవుతా ఉన్నాయి. అంటే ఒకేసారి 20,000 కాకున్నా కూడా మెల్లమెల్లగా ఇట్స్ ఎ ప్రొసీజరల్ పార్ట్‌గా పెద్ద పెద్ద కంపెనీస్ కూడా, అంటే ఐ డోంట్ వాంట్ టు నేమ్ ఎనీ కంపెనీస్, బట్ పెద్ద పెద్ద కంపెనీస్ కూడా వాళ్ళు ఒక వీడియో చూస్తే 20,00,000 అంటే వీళ్ళు ఏం చేస్తారా బాబు? ఇప్పుడు వెనక్కి వచ్చేస్తారా? లేకపోతే ఇంకొక జాబ్ కోసం అక్కడే ఉంటారనే ఒక క్వెషన్ ఉంటుంది కదా! సో, అందుకని అడిగాను. అంటే ఇప్పుడు హెచ్-1బీ మీద వాళ్ళు వర్క్ చేసే వాళ్ళు ఉన్నారనుకోండి. ఇప్పుడు ఉద్యోగం పోయినప్పుడు ఇంతకుముందయితే ఇమ్మీడియేట్‌గా వాళ్ళు వేరే ఉద్యోగానికైనా ఎతుక్కోవాలి. ఎక్కువ టైం ఉండేది కాదు. అంటే యూఎస్‌సిఐఎస్ ఎక్కువ టైం ఇచ్చేది కాదు. లేదు అనంటే వెనక్కొచ్చేసేయాలి. వెనక్కొచ్చేసి మళ్ళీ ఉద్యోగం దొరికినప్పుడు వాళ్ళు వెళ్ళొచ్చు. ఇప్పుడు పాస్ట్ ఒక 5 ఇయర్స్ నుంచి ఒక 60 డేస్ గ్రేస్ పీరియడ్ అని ఇస్తున్నారు. ఓకే. అంటే ఇప్పుడు నేను ఒక ఉద్యోగం చేస్తున్నాను ఒక ఎంప్లాయర్ దగ్గర. ఈ ఉద్యోగం నాకయిపోయింది. అండ్ ఈ 60 డేస్ నేను అంటే పేరోల్ అది లేకుండా ఉండొచ్చు. కానీ I-94 వ్యాలిడిటీ ఉండాలి. అంటే వాళ్ళకి ఏదైతే వీసా స్టేటస్ ఉంటుందో అది వ్యాలిడిటీ ఉండాలి. అది ఉన్నప్పుడు 60 డేస్ పేరోల్ లేకుండా, ఏం పే లేకుండా ఉండొచ్చు. ఈ 60 డేస్‌లోగా వాళ్ళు వేరే ఎంప్లాయ్‌మెంట్ ఆపర్చునిటీ చూసుకొని అక్కడికి వెళ్ళిపోవచ్చు. రైట్. 60 డేస్ అని అన్నప్పుడు ఇట్ డజంట్ మీన్ దట్ మీరు ఫుల్‌గా 59-60 డేస్ యూజ్ చేసేసుకోవాలని కాదు. దట్స్ ద మ్యాక్స్ టైమ్ లిమిట్. ద సూనర్ యూ గో టు ద డిఫరెంట్ జాబ్ ఆపర్చునిటీ, ద బెటర్ ఆఫ్ యూ ఆర్. అండ్ దెన్ నెక్స్ట్ మళ్ళీ మీరు ఇక్కడ నుంచి ఇంకొక ఎంప్లాయర్ దగ్గరికెళ్ళినప్పుడు కూడా అగైన్ ఆ ఎంప్లాయర్ కూడా అప్లికేషన్ పెట్టడం యూఎస్‌సిఐఎస్‌కి. దెన్ వాళ్ళు అక్కడ అప్రూవ్ చేయడము. ఇదంతా కూడా ప్రొసీజరల్ బేసిస్ అనమాట. సో, దానికి ప్రీమియం ప్రాసెస్ అని ఉంటుంది. అంటే కొంత డబ్బులు ఎక్కువ కట్టి మీరు ప్రీమియం ప్రాసెస్ ఆప్ట్ చేసుకుంటే 15 బిజినెస్ డేస్‌లోనే కేస్ అడ్జుడికేట్ చేస్తారు. సో, ఇలా అనమాట. అక్కడ కొంత గ్రేస్ పీరియడ్ ఉంది. బట్ ఆ గ్రేస్ పీరియడ్ 60 డేస్ అయిపోయిన తర్వాత అయిపోయేంత వరకు కూడా మీరు 59థ్ డే వరకు కూడా మీకు ఉద్యోగం రాలేదనుకోండి, నా దృష్టిలో అయితే బీయింగ్ ఎన్ ఇమిగ్రేషన్ లాయర్ ఇట్స్ బెటర్ టు లీవ్ ద కంట్రీ. ఎందుకనంటే రూల్ వయలేట్ చేసేదానికంటే వయలేషన్ అవ్వకముందే మీరు లీవ్ చేస్తే పెట్టడం మంచిది. నెక్స్ట్ టైమ్‌కి అంటే ఇప్పుడు మీరు ఫుల్ హెచ్-1బీ స్ట్రెచ్‌లో 6 ఇయర్స్ స్ట్రెచ్‌లో 3 ఇయర్స్ ఒకసారి ఇస్తారు, 3 ఇయర్స్ ఒకసారి ఇస్తారు. ఈ స్ట్రెచ్‌లో మీరు మళ్ళీ ఒక 2 ఇయర్సే యూజ్ చేసుకున్నారు. మళ్ళీ వెళ్ళాలనుకున్నప్పుడు బ్యాక్ డెఫినిట్‌గా డోంట్ వయలేట్ ద రూల్స్. ఎగ్జాక్ట్‌లీ. అది లీగల్‌గా ప్రాబ్లమ్ అయిపోతుంది కదా వాళ్ళకి. మీరు వెనక్కొచ్చేసి మళ్ళీ ఉద్యోగం మీకు దొరికినప్పుడు మళ్ళీ వెళ్ళండి. సో, దట్ ఈస్ ద బెస్ట్ ఆపర్చునిటీ ఫర్ యూ. సో, వయలేషన్ అనేది ఒకసారి జరిగిందనుకోండి, ఇట్స్ ఆల్వేస్ ట్రబుల్ ఫర్ యూ. నో మ్యాటర్ వాట్ ఇట్ ఈస్. మీరు మళ్ళీ ఎళ్ళాలనుకున్నప్పుడు మీరు కాన్సులేట్‌లో అపియర్ అవుతారు. సో, వాళ్ళకి తెలుస్తుంది మీరు వయలేట్ చేసినట్టు ప్రీవియస్‌గా. సో, అలాంటప్పుడు మీకు ఇవ్వకపోవచ్చు మళ్ళీ హెచ్-1బీ ఆపర్చునిటీ. సో, కేర్‌ఫుల్‌గా చూసుకొని ఇవన్నీ రూల్స్ వయలేషన్ అవ్వకుండా రూల్స్‌కి కంప్లై అవుతూ యూ హ్యావ్ టు. ఎందుకనంటే మనము ఒక డిఫరెంట్ కంట్రీ నుంచి వెళ్ళాము. మనం ఇప్పుడు ఏ కంట్రీకి ఎళ్ళినా కూడా ఇప్పుడు ఇండియాకే వచ్చారనుకోండి, రూల్స్ వయలేట్ చేస్తే ఎవరు ఊరుకోరు. మనం వేరే దేశానికి వెళ్ళినప్పుడు కూడా ఆ పర్టిక్యులర్ కంట్రీ రూల్స్ తప్పకుండా ఫాలో అవ్వాలి. అలా కంప్లై అవుతూ మీ లైఫ్ స్టైల్‌ని అంటే మీ లైఫ్‌ని అలా లీడ్ చేస్తా ఉంటే ఎనీ అడ్మినిస్ట్రేషన్ అంటే ఇప్పుడు డెమోక్రాట్స్ వచ్చినా, రిపబ్లికన్స్ వచ్చినా, ఇంకెవరొచ్చినా ఏ అడ్మినిస్ట్రేషన్ వచ్చినా కూడా మీకు ఉండే నష్టం ఏమీ లేదు రూల్స్‌కి కంప్లై అయినప్పుడు. మీకొచ్చే నష్టం వల్ల రూల్స్ ఎప్పుడైతే మీరు వయలేట్ చేస్తారో దట్ ఈస్ వెన్ ద ప్రాబ్లమ్ స్టార్ట్స్.